గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. నేను డాక్టర్ అయోధ్య ఆర్కే, మానసిక వైద్య నిపుణుడు, సూర్యారావుపేట, విజయవాడ 2. నమస్తే. కొద్దిగా తేడాగా ప్రవర్తించినా, కొంచెం దురుసుగా మాట్లాడినా, కోపగించినా, లేకపోతే కొంచెం ఏదైనా వింతగా ప్రవర్తించినా వీడు సైకోరా అని చాలామంది జనబాహుల్యంలోకి వెళ్తే ఇలా రకరకాలుగా మనల్ని అనుకుంటారు. వీడు సైకోరా, వీడు ఇంతేరా. అసలు ఏమాత్రం ఎరాటిక్గా బిహేవ్ చేసినా, కొంచెం తేడాగా బిహేవ్ చేసినా సైకో అనే పదం అంత తేలిగ్గా వాడేస్తున్నారు. నిజంగా వాడచ్చా? సైకో అసలు ఏంటి? అసలు సైకో అనే పదం ఉందా? సైకోసిస్ అనేది ఒక మానసిక దీంట్లో, మానసిక విజ్ఞానంలో, మానసిక వైద్యంలో సైకోసిస్ అనే జబ్బు ఉంది. ఇది ఫంక్షనల్ సైకోసిస్, ఆర్గానిక్ సైకోసిస్, దీన్నే సైకో అంటూ ఉంటాం. మరి ఫంక్షనల్ సైకోసిస్లో కూడా ఎక్కువగా స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక రుగ్మత. సైకోసిస్లో అనేక రకాల జబ్బులు ఉంటాయి. బైపోలర్ డిజార్డరు, స్కిజోఎఫెక్టివ్ డిజార్డరు, స్కిజోఫ్రీనిఫామ్ డిజార్డరు, ఎక్యూట్ సైకోసిస్, రకరకాల మానసిక రుగ్మతలు ఉంటాయి. ఎక్కువగా స్కిజోఫ్రీనియా అనే మానసిక రుగ్మత ఈ సైకోసిస్లో మనం ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తుంది. మానసిక వైద్యుడి దగ్గరికి గత కాలంలో, పూర్వకాలంలో ఒక 10-20 సంవత్సరాల క్రితం ఎవరైనా వెళ్ళాలి అంటే సిగ్గుపడి, అమ్మో మేము మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే మా అమ్మాయికి పెళ్ళవుతుందా, మాకు పిచ్చి ఉన్మాదం అంటారు అని ఒక స్టిగ్మాతో బతికిన రోజుల నుండి ఈ రోజున మరి అనేక రకాల మానసిక సమస్యలతో పిల్లవాడు స్కూల్కి వెళ్లకుండా మారాం చేస్తే, గొడవ చేస్తే, మొండితనం చేస్తే, లేదు స్కూల్కి వెళ్ళే టైంకి కడుపులో నొప్పి అని కింద పడి గిలగిలా కొట్టుకుంటుంటే, లేదు ఇద్దరు పెళ్లి చూపుల్లో వీళ్ళిద్దరూ ఓకే అన్నారు, కానీ జీవితకాలం వీళ్ళిద్దరూ ఈ అమ్మాయి అబ్బాయి కలిసి కంపాటబుల్గా హ్యాపీగా లాంగ్ లైఫ్ ట్రావెల్ చేయగలుగుతారా, ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ మీకు చేయించాలి అనే రకాల అంశాలతో గోళ్ళు కొనుక్కుంటున్నాడు మా అబ్బాయి. పరీక్షలు వస్తే నిద్రపోడు, లేకపోతే తేపుతాడు, లేకపోతే ఎక్కిళ్ళు వస్తాయి స్ట్రెస్తో. ఇలా రకరకాల సమస్యలకి ఇప్పుడు మానసిక వైద్యుడి దగ్గరికి వచ్చే స్థాయికి ఈ రోజున మన సమాజం ఎదిగింది. ఆ రకంగా సబ్జెక్ట్ అనేది ప్రపంచంలో ప్రజల దగ్గరికి చేరువవుతూ ఉంది. ఎందుకంటే శారీరక విజ్ఞానం కొంత తెలుసు, మానసిక విజ్ఞానం చాలా తక్కువ తెలుసు. దాన్ని మానసిక వైద్యులు తరచుగా మీడియా ద్వారా మీకు చెప్పగలుగుతున్నాం. ఇది మానసిక వైద్యుడి దగ్గరికి వెళితే ఓన్లీ పిచ్చి, ఉన్మాదం అనే లేబుల్ వేయద్దు. 100 మంది జనాభాలో 15-20% మంది ప్రజలు మానసిక సమస్యతో సఫర్ అవుతున్న ఈ రోజున, అంటే ఒక ఫంక్షన్ హాల్లో ఒక 5-6 అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారంటే వాళ్ళల్లో ఒకళ్ళు డెఫినెట్గా మానసిక సమస్యతో సఫర్ అవుతున్నారు అని మనం బల్లగుద్ది చెప్పగలిగిన ఈ సమాజంలో అంత పర్సంటేజ్ ఉందా? దాంట్లో 100లో ఓన్లీ 1% ఒక్కళ్ళకి మాత్రమే స్కిజోఫ్రీనియా, ఫంక్షనల్ సైకోసిస్ అనే మానసిక రుగ్మత ఉంది. అంటే మనం 15-20% వ్యాధిగ్రస్తుల్లో 1%, అంటే మిగతాదంతా కూడా రకరకాల సమస్యలు. యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ఫోబియా అవ్వచ్చు, ఓసిడి అవ్వచ్చు, హిస్టీరియా అవ్వచ్చు, డ్రగ్స్, పర్సనాలిటీ, ఆల్కహాల్, సెక్షువల్ సమస్యలు, అనేక రకాల మానసిక సమస్యలతో డాక్టర్ దగ్గరికి వస్తారు. వాళ్ళందరికీ పిచ్చి, ఉన్మాదం అని లేబుల్ చేయొద్దు. అలా స్టిగ్మాతో మానసికంగా కృంగిపోవద్దు. ఆత్మహత్యలకి, హత్యలకి, లేకపోతే ఉద్రేకానికి గురయ్యి జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చేయగలుగుతున్నాం. మరి అసలు ఈ రోజున మనం ముచ్చటించుకునే సమస్యలో సైకోసిస్, స్కిజోఫ్రీనియా అనే వ్యాధి గురించి చెప్పుకుందాం. ఇందాకే చెప్పాను 1% ఆఫ్ పీపుల్లో ఉంటుంది. మరి అందులో కనీసం 20-30% తీసుకుంటే లాంగ్ రన్, క్రానిక్గా, దీర్ఘకాలికంగా వీళ్ళకి చికిత్స అవసరం. వీళ్ళకి ఆ జబ్బు లక్షణాలు, వ్యాధి లక్షణాలు ఉంటాయి. మిగతా వాళ్ళలో రకరకాల టైప్స్ ఉంటాయి. వాటి ప్రోగ్నోసిస్, అవుట్కమ్ అనేక రకాలుగా ఉంటుంది. అసలు ఈ స్కిజోఫ్రీనియా అనే సైకోసిస్ వ్యాధి ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే, దీనికి కూడా మెదడులో డోపమిన్ అనే కెమికల్ ఎక్కువగా లభ్యమవుతున్న కొంతమందిలో ఈ సైకోసిస్, స్కిజోఫ్రీనియా వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి
జన్యుశాస్త్ర రీత్యా చూసుకుంటే కొన్ని కుటుంబాల్లో అనువంశికంగా కూడా ఈ వ్యాధి కనిపిస్తూ ఉంది. అంటే మన తాత ముత్తాతల వంశంలో ఎవరికన్నా ఉంటే వాళ్ళల్లో కూడా ఇది అనువంశికంగా కనిపించే అవకాశం ఉంది. అలాగే జీవితంలో వాళ్ళ యొక్క పెంపకము, బ్రాటప్, వాళ్ళకు వచ్చిన సమస్యలు, ఆటుపోట్లు ఇవన్నీ కూడా ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్గా ఆ మనిషి మీద ప్రభావం చూపించి ఈ వ్యాధి ట్రిగర్ అయ్యేదానికి ఉపకరణాలుగా తోస్తూ ఉన్నాయి. దీన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే స్ట్రెస్ అండ్ డయాథసిస్. స్ట్రెస్ అంటే బాహ్య ప్రపంచం నుండి వచ్చే ఒత్తిళ్ళు, ఆటుపోట్లు. డయాథసిస్ అంటే జెనెటిక్ వల్నరబిలిటీ. వీళ్ళ యొక్క జీన్స్ అనువంశికంగా ఈ జబ్బులు ఉన్న వాళ్ళల్లో ఆ జెనెటిక్ వల్నరబిలిటీ ఈ రెండు కంబైన్ అయితే ఆ వ్యక్తికి ఈ సైకోసిస్, స్కిజోఫ్రీనియా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు ఏముంటాయి, వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తుపట్టాలి? అప్పుడు దాకా బాగున్న వ్యక్తి అంటే ఏజ్ గ్రూప్ చూసుకుంటే 15 నుండి 45 ఏళ్ల వయసు మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపు ఆ పైన కూడా వచ్చే అవకాశం ఉంది. ఆడ మగకి ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంది. మరి పావర్టీ లైన్ చూసుకుంటే కొంత తక్కువ ఎకానమీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అలాగే ఇది ఈ జబ్బు బారిన పడ్డవాళ్ళు స్లోగా వాళ్ళ ఎకనమిక్ స్టేటస్ మిడిల్ క్లాస్ నుండి లోయర్ క్లాస్కి వచ్చి డ్రిఫ్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి లోయర్ సోషియో ఎకనమిక్లో ఈ జబ్బు ఎక్కువగా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా లక్షణాలు, కొన్ని లక్షణాలు చెప్తాను. ఒంటరిగా ఉంటారు, అతిగా మాట్లాడుతుంటారు, తేడాగా మాట్లాడుతుంటారు, ఇర్రిలవెంట్గా ఒకదానికి పొంతన లేకుండా మాట్లాడతారు, ఏవేవో విపరీతమైన ఆలోచనలు వస్తాయి, అబ్నార్మల్ బిహేవియర్, తేడా ప్రవర్తనలు, ఒంటి మీద వస్త్రధారణ ఉందో లేదో తెలియదు, స్నానం చేశామో లేదో తెలియదు, భోజనం చేస్తున్నామో లేదో తెలియదు, మరి తల దూకోవటం, లేకపోతే జడేసుకోవటం, గెడ్డం గీసుకున్నామా లేదా, ఒంటి మీద వస్త్రాలు, శారీ కట్టుకున్నామా, డ్రెస్ వేసుకున్నామా, సొగమే కప్పుకున్నామా అనేది కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోవటం, పనికి సరిగ్గా వెళ్ళకపోవటం, లేటుగా వెళ్ళటం, వెళ్ళినా చేయకపోవటం, సస్పెండ్ అవ్వటం, డిస్మిస్ అవ్వటం, ఒంటరిగా ఉన్నప్పుడు తమలో తాము మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, గొనుక్కోవటం, వింత సైగలు చేయటం, గోడలతో కుర్చీలతో మాట్లాడటం, ఏంట్రా నువ్వు అదేదో అంటున్నావు, ఇదేదో అంటున్నావు, వీళ్ళకి గాల్లోండి మాటలు వినిపిస్తాయి. దీన్ని భ్రమలు, భ్రాంతులు అంటాం, ఆడిటరీ హాలిసినేషన్స్ అంటాం. వీళ్ళని ఎవరో తిడుతున్నట్టు, బెదిరిస్తున్నట్టు హాలిసినేటరీ బిహేవియర్, ఆ మాటలు వినిపించి వీటికి రెస్పాండ్ అవ్వటం. ఏంట్రా నీ అంత చూస్తా, నీ కథ చూస్తా. మనం బజార్లో వెళ్తుంటే కొంతమంది వింతగా మాట్లాడుకుంటుంటారు, వాళ్ళతో ఎవరో మాట్లాడుతున్నట్లు. ఈ ధోరణి కూడా కనిపిస్తుంది. దీన్ని హాలిసినేటరీ బిహేవియర్ అంటారు. కొంతమంది విపరీతమైన అనుమానాలకి లోనవుతుంటారు ఈ సైకోసిస్, స్కిజోఫ్రీనియా వ్యాధిలో. ఎలాంటి అనుమానాలంటే చుట్టుపక్కల వాళ్ళు నా గురించి ఏదో అనుకుంటున్నారు, చెడుగా ఏదో అంటున్నారు, ఏదో ప్రచారం చేస్తున్నారు, నా ఎంట పడుతున్నారు, నా విషప్రయోగం చేస్తున్నారు, నాకు చేతబడి చేశారు, నన్ను చంపటానికి వస్తున్నారు, అదిగో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఆఖరికి నా కుటుంబ సభ్యులు, నా భార్య, బిడ్డలు, కన్న తల్లిదండ్రులు కూడా నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారనే అపోహలకి, అనుమానాలకి గురయ్యి వీళ్ళు విపరీతమైన భయభ్రాంతులకు గురయ్యి, కొంతమందికి అయితే విషప్రయోగం జరుగుతుందని కొన్ని మాసాల పాటు, సంవత్సరాల పాటు ఇంట్లో భోజనాపాదులు లేకపోతే కనీసం మంచినీళ్ళు కూడా తాక్కపోవటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ఊరి బయట డాబాలకు వెళ్ళి అక్కడ తినటం, మళ్ళీ వారం 10 రోజుల తర్వాత ఇంకో డాబా మార్చడం, ఇక్కడ ఎవరన్నా చేస్తున్నాడా అని ఈ రకమైన అనుమానంతో జీవించటం. ఆఫీస్లో కూడా బాసు, సహోద్యోగులు నా మీద కుట్ర చేస్తున్నారు, నన్నేదో ఇక్కడ డిస్మిస్ చేయడానికి చూస్తున్నారు, నన్నేదో చంపేయడానికి చూస్తున్నారు, కిడ్నాప్ చేయడానికి చూస్తున్నారు, ఆడవాళ్ళైతే నన్ను రేప్ చేయడానికి చూస్తున్నారనే అనుమానాలకి, అపోహలకి లోనవటం, ఇలా భ్రమలు, భ్రాంతులకు లోనవటం కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళల్లోనే చాలా సబ్ టైప్స్ ఉంటాయి. క్యాటటోనిక్ స్కిజోఫ్రీనియా, పారానాయిడ్ స్కిజోఫ్రీనియా, హెబిఫ్రెనిక్ స్కిజోఫ్రీనియా, సింపుల్ స్కిజోఫ్రీనియా, క్రానిక్ స్కిజోఫ్రీనియా, అన్డిఫరెన్షియేటెడ్ స్కిజోఫ్రీనియా, ఇలా రకరకాల స్కిజోఫ్రీనియాల్లో టైప్స్ ఉంటాయి. వీళ్ళకి ఒంటరిగా జీవిస్తున్నారా, లేకపోతే డైవర్సీనా, లేకపోతే భార్యో భర్తో చనిపోయి ఒంటరి జీవితమా, ఇలాంటి వాటిల్లో రిస్క్ శాతం ఎక్కువ ఉంటుంది. జబ్బు వచ్చినా కూడా అవుట్కమ్ తక్కువగా ఉంటుంది. అలా కాకుండా సోషల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఎకనమిక్ సపోర్ట్ బాగా ఉన్న వ్యక్తుల్లో చక్కటి వైద్య చికిత్సతో మంచిగా రికవర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తిస్తే ఏం చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి అంటే వీళ్ళని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఈ రోజున
ఏటిపికల్ యాంటీసైకోటిక్స్ అని ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా భారతదేశంలో కూడా మనకు చక్కగా లభ్యమవుతున్నాయి. కాబట్టి ఆ యాంటీసైకోటిక్ మెడికేషను వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచటము, వాళ్ళకి వ్యాధిని బట్టి కొన్ని క్యాటటోనియా, స్టోపరు, లేకపోతే స్కిజోఫ్రీనియాలో డిప్రెషను, సూసైడ్ థాట్స్ ఎక్కువగా ఉండటం, అటెంప్ట్స్ ఎక్కువగా ఉండటం ఉన్న వాళ్ళల్లో ఈసీటీ థెరపీ, ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ద్వారా కూడా చికిత్స చేయటం, కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచటం, వాళ్ళు నార్మల్ అయ్యాక, మంచిగా అయ్యాక ఫాలో అప్ మెయింటెనెన్స్ థెరపీ అనే ట్రీట్మెంట్, అంటే ఓపీడీ థెరపీ, నెలకి 2 నెలలకి 3 నెలలకి ఓసారి వచ్చి చూపించుకొని మందులు వాడుకుంటూ వీళ్ళు కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాలు చక్కగా వైద్య చికిత్సలో ఉంటే వీళ్ళు గత జీవిత కాలంలో వాళ్ళకు ఉన్న వ్యక్తిగత జీవితం, దాంపత్య జీవితం, కుటుంబ జీవితం, అలాగే ఉద్యోగ జీవితం, సామాజిక జీవితం, అన్ని జీవితాల్లో కూడా మంచిగా మెరుగైన జీవితాన్ని అవలంబించిన వాళ్ళు అవుతున్నారు. కాబట్టి పిచ్చివాడు, ఉన్మాది, సైకో అని వాళ్ళని నిర్లక్ష్యం చేసి, గేలి చేసి వాళ్ళ జీవితాలను బలి తీసుకోవద్దు. లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి గాలి పట్టింది, దెయ్యం పట్టింది, లేకపోతే భూతం పట్టింది అని తాంత్రికులు, మాంత్రికులు, లేకపోతే కొన్ని రిలీజియస్ వాతావరణాల్లో వీళ్ళని చిత్రహింసలకు గురి చేసి జీవితాన్ని నాశనం చేయొద్దు. సైంటిఫిక్గా అవగాహన చేసుకోండి, సైంటిఫిక్గా చికిత్సను అందించండి. వాళ్ళు మామూలు జీవితానికి వచ్చే అవకాశం ఉంటుంది. మంచి జీవితాన్ని ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో గేలి చేయొద్దు, స్టిగ్మా వద్దు. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, మానసిక వైద్య నిపుణులు, సూర్యారావుపేట, విజయవాడ 2. నమస్తే.